ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6, 7, 8 వచనాలు చదువుకుందాం. చదవండి. వ్యర్థమైన మాటల వలన ఎవరునూ మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. చెప్పబడమా? ఆమేన్. ఏమిటంట మన మీదకి వచ్చేది? అందరి మీదకి కాదు, అవిధేయులైన వారి మీదకు దేవుని ఉగ్రత వస్తుందట. ఇక్కడ ఆగదు ఏమా? అవిధేయులైన వారి మీదకి దేవుని ఉగ్రత, విధేయుల మీదకి కాదు, అవిధేయుల వారి మీదకి. విధేయుల మీదకైతే దేవుని ఆశీర్వాదం వస్తుంది, అవిధేయుల మీదకైతే దేవుని ఉగ్రత వస్తుంది. కాబట్టి అవిధేయులుగా మనం ఉండకూడదు, విధేయులుగా మనం ఉండాలి. అందుకంటున్నాడు, వ్యర్థమైన మాటల వలన ఎవరు మిమ్మల్ని అది మోసపరచనీయకుడి. ఏ మాటలట? వ్యర్థమైన మాటలు, కపటమైన మాటలు, స్వార్థపూరితమైన మాటలు. ఈ మాటల చేత ఒకరిని ఒకరు మోసపుచ్చేవారు భూలోకంలో బయలుదేరారు కనుక, కపటలు చెప్పేవారు బయలుదేరారు కనుక, అనుకూలమైన మాటలు చెప్పేవారు బయలుదేరారు కనుక, ఎవరును మిమ్మల్ని మోసపుచ్చనీయకుడి అని చెప్పుకుంటూ వస్తూ మోసపోయారా? అవిధేయులు అవుతారు. అవిధేయులయ్యారా? మీ మీదకు దేవుని ఉగ్రత వస్తుంది అంటున్నారు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇంకా ముందుకు వెళ్తే చక్కని మాటలు వివరిస్తున్నారు. మీరు అట్టి వారితో పాలివారై ఉండొద్దు. ఎవరి ప్రార్థన జీవితాలు లేని వారితో స్నేహితులుగా ఉండొద్దు. ఆత్మీయ జీవితాలు లేని వారితో స్నేహితులుగా ఉండొద్దు. విశ్వాసం లేని వారితో స్నేహితులుగా ఉండొద్దు. అట్టి వారితో మీరు పాలివారై ఉంటే నష్టపోతారని. ఎవరి అట్టి వారితో సహవాసం చేస్తే విగ్రహార్థికులతో కానీ, అన్యజనులతో కానీ, లోకస్తులతో కానీ, భక్తిహీనులతో కానీ, రాగబోతులతో కానీ, తిరుగుబోతులతో కానీ, అబద్ధికులతో కానీ, మోసగాళ్ళతో కానీ మీరు స్నేహాలు చేస్తే నష్టపోతారు. అందుకంటే మీరు అన్ని వారితో పాలివారై ఉండకుడి అంటూ ఏమన్నాడు? మీరు పూర్వమందు, పూర్వకాలం, యేసుని అడగని కాలం, యేసు యందు రాని కాలం, యేసు నామములో ప్రార్థన చేయని కాలంలో మీరు చీకటి అయి ఉన్నారు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అమ్మ అర్థమవుతుందా? పూర్వ